వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు ఇంటింటికి ఏదైతే ఉందో ఇంటింటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ఒకవైపు, మరోవైపు ఏదైతే పెన్షన్ల కార్యక్రమంలో కూడా బిజీగా ఉన్నటువంటి నేపథ్యం, మరోవైపు అయితే మాత్రం వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను ఎక్కడన్నా తిరగనివ్వట్లేదు అని చెప్పేసి సాక్షాత్ వైసీపీ నాయకులతో సహా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఈ తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పైటాల సునీత గారు ఉన్నారు. ఏం చెప్తారు మేడం? ఏంటి అసలు కార్యక్రమం? మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఎలా ఉంది స్పందన? స్పందన అయితే చాలా బాగుంది. సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా నేను కూడా దాదాపు ఒక 1 మంత్ నుంచి కూడా కంటిన్యూగా తిరుగుతున్నా. ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన కూడా ఉంది. మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే ప్రజల నుంచి కూడా మాకు మంచి స్పందన వస్తుంది. పోనీ ఒక తెలుగుదేశం వాళ్ళు అనేదే కాకుండా బోత్ సైడ్ అంటే అటు వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఇటు తెలుగుదేశం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన కూడా చాలా బాగుంది అని చాలామంది నాకు చెప్పిన విషయం. ఇంకా కొన్ని అంటే ఇంకా 4 సంవత్సరాల టైం కూడా ఉంది. అది కూడా ఈ 4 ఇయర్స్లో కూడా నేను కంప్లీట్ చేస్తామని వాళ్ళకి కూడా హామీ ఇచ్చింది కూడా జరిగింది. ఎందుకంటే సుపరిపాలన తొలి అడుగులో అన్నీ చేశామని అయితే మేము వెళ్ళలేదు. ఇంకా చేసినవి చెప్పుకుంటూ చేయబోయేటివి కూడా ఏం చేయాలనేటివి కూడా అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినాం. చాలా వరకు మా దృష్టికి వచ్చిన కూడా హౌస్ సైట్లు, హౌసింగు, పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, తర్వాత భూ సమస్యలు కానీ ఇలాంటివి చాలా వరకు నా దృష్టికి కూడా వచ్చినాయి. ఇవి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్ళి ఇవి కూడా తప్పకుండా మేము పరిష్కరిస్తామని కూడా చెప్పింది కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది, అమాయకుడు అరెస్ట్ చేశారని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశం. దీన్ని ఏం చెప్తారు అసలు? నితిన్ రెడ్డి అమాయకుడో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అమాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ అమాయకులే, ఆయన కంటికి ఎవరు కనపడినా అందరూ అమాయకులుగానే ఉంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అమాయకులుగా ఉంటారు, ఇటు సైడ్ సంబంధించిన వాళ్ళు మాత్రం తెలివైన వాళ్ళు ఉంటారు. లిక్కర్ స్కామ్ అంటే అది పెద్ద స్కామ్. అది ఆ స్కామ్లో మామూలుగా అటు ఇటు అరెస్టులు చేయడం అనేది కరెక్ట్ చేయరు అనేది అందరికీ కూడా తెలుసు. మరి ఆయన అక్కడ ఫ్రాడ్ చేశారనే విషయం తెలుసుకొని అక్కడ ఎన్నో ఎంక్వైరీలు కూడా చేసిన తర్వాతనే అరెస్ట్ చేసింటారు. కానీ ఊరికే తూతూ మంత్రంగా అరెస్టులు చేస్తే మనం కోర్టు ఉంది, కోర్టుకు వేసుకొని బెయిల్ తెచ్చుకో. మరి ఊరికేనల్లా అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేసుకుంటూ ఏదో వాళ్ళ నాయన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ అయ్యి ఆ ఫ్రెండ్స్ అయినప్పుడు ఏదో చిన్న పొరపాట్లకి కొట్టుకోవడం వల్ల ఆ కక్షతో ఇప్పుడు నితిన్ రెడ్డిని కోర్టు జైలుకు పంపించినాడని ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తే మనకు 5 సంవత్సరాలు సీఎంగా ఉండిందనేది మాకు కూడా బాధేస్తుంది. కాదయ్యా, ఎప్పుడు అట్లా అనుకుంటే మా నాయకుడు 3 సార్లు 4 సార్లు సీఎంగా ఉన్నారు. మరి ఏ రోజు ఆ కసి తీర్చుకునేవాడు కదా. ఈ రోజు ఎందుకు కసి తీర్చుకుంటున్నారు? లిక్కర్ స్కామ్లో మీరు దొరికారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ విధంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాం. కక్ష సాధన మీరు ఇందాక చెప్పినట్లే ఏదైతే ఉందో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉన్న పగనే కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ అంటున్నారు. ఇటువంటి రాష్ట్రంలో ఎలా ఉన్నాయి? కక్ష సాధింపు అనేది కూటమి ప్రభుత్వంలో లేదు. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కక్ష సాధింపులు అనేది మాకు లేవు. ఎందుకంటే అదే ఉండింటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2019, 24 కూడా సీఎంగా ఉండు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 14, 19లో సారి సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో లోపలికి పంపించింటే కూడా పర్మనెంట్గా మా నాయకుడు సీఎంగా ఉండు. ఎందుకంటే కక్ష సాధింపు చేసింటే. కానీ ఈ రోజు కూడా 1 ఇయర్ పూర్తి అయిపోయింది, అయినా కూడా కక్ష సాధింపులు అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఎవరో చేసిన తప్పులు వాళ్ళకి అనభిరుచికి తప్పదనగా ఆ రకంగా కూడా వాళ్ళు జైలుకు పోతున్నారు. కానీ కక్ష సాధింపులు అనేటివి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ ఉండవు. ఒకవేళ ఉండింటే వాళ్ళ వైఎస్ఆర్ లీడర్లు కానీ ఎవరైతే తప్పులు చేసినా వాళ్ళందరూ కూడా జైల్లో పట్టేటి కూడా కాదు, ఆ విధంగా ఉండేది. కానీ మా నాయకుడు ఏ రోజు కూడా అలాంటివి చేయడని కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం, మేము లిస్టు తయారు చేస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టము, మా గవర్నమెంట్ ఖచ్చితంగా రాబోతోంది అంటున్నారు. ఎలా చూస్తారు? ఈ 4 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యం. ఆయన గవర్నమెంట్ రాదని నేనే చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే మాటలు, తప్పుడు మాటలు, అన్ని అబద్ధాలు చెప్పడం. దాంట్లో మాత్రం వైఎస్ఆర్ వాళ్ళకి అసలు ఇంకా అవార్డు కూడా ఇవ్వచ్చండి. మాజీ ఎమ్మెల్యేలతో మొదలుకొని సీఎం దాకా గిన్నీస్ బుక్ కూడా ఎక్కివచ్చు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు తప్ప, నోరు తెరిచారంటే పచ్చి అబద్ధాలు తప్ప ఒకటి కూడా నిజాలు అనేది రాదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక సీఎంగా కూడా చేసి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమో ఒక్కసారి కూడా ఆలోచించి. ఆయన చూసి ఇక్కడ ఈ లోకల్గా ఉంటారు, చోటాపాట లీడర్లు అంతా ఉంటారు.
ఒక మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా అవే అబద్ధాలే మాట్లాడతాండి. పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం స్థాయి తగ్గట్టు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడారు, కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమి చేయట్లేదు, మహిళలకు కూడా ఏ రకంగానూ చేయట్లేదు అనేది. అంటే మహిళల కంటే ఏ రకంగా చేయాలి? మహిళలకి ఉమ్మడి అంటే అందరూ కూటమి ప్రభుత్వం కాబట్టి ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నుండి ఉండే ఎవరో మంత్రులు ఉన్నారు కదా, మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. నేను ఉప ముఖ్యమంత్రి అయినానని ఆయన కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు కదా, కొన్ని తీసుకోగలరు. తీసుకున్న ఏదైనా ఉమ్మడిగా అందరూ కూర్చున్న తర్వాత ఒక నిర్ణయం మీద ముందుకు పోతుంది. కానీ మా మహిళలు చేశారు. ఈరోజు చెప్తున్నానండి, సూపర్ 6 పెట్టాం. ఎలక్షన్ల ముందు సూపర్ 6 ముందు పెట్టుకొని మేము ప్రచారం చేసినప్పుడు కూడా దాంట్లో కూడా సూపర్ 6 ఏం చేశారు అంటారు. ఈరోజు నేను చెప్తున్నాను, సూపర్ 6లో భాగంగా పెన్షన్లు ఇచ్చాం. 3,000 నుంచి 4,000 చేసాం, 5,000 నుంచి 15,000 చేసాం, 5,000 నుంచి 10,000 చేసాం. ఇట్లా రకరకాలుగా పెన్షన్లు 3,000 నుంచి 6,000 రూపాయలు మేము పెన్షన్లు చేసాం. ఇదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఎవరికైతే గ్యాస్ సంవత్సరానికి 3 చెప్పాం, 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ్ ఇచ్చినాం. ఈ తల్లికి వందనం తల్లికి వందనం అనేది రికార్డు ఎక్కడ కూడా లేదు. మా లోకేష్ బాబు గారు మంచి నిర్ణయం తీసుకొని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారమే తల్లికి వందనం ఇచ్చినాం. క్వాలిటీగా చిన్న రైస్ ఇచ్చినాం. ఇలాంటివి ఎన్నో కూడా మా నాయకుడు చెప్పిన మా పథకాలన్నీ కూడా ఈరోజు 6 సూపర్ 6 కూడా మేము అమలు చేసాం. ఇంకా ఒకటి ఉంది, ఆ ఒక్కటి కూడా ఆడబిడ్డని ఇది కూడా సార్ కూడా చెప్పారు, అది కూడా మేము త్వరగా సార్ చేస్తారు. అదే కాకుండా 50 సంవత్సరాలకు పెన్షన్ చెప్పాం. వికలాంగులకి వితంతులకి వీళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని అన్నీ కూడా తీసేశారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి కూడా మేము సర్వే కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఇట్లా రకరకాల జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా నాశనం చేసి పడేసినారు. ఎక్కడ కూడా ₹1 డబ్బులు లేకోకుండా ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా లోన్లు పెట్టి చాలా ఇబ్బందికరంగా రాష్ట్రం చేసినా ఈ రాష్ట్రాన్ని బాగా చక్కబెట్టి మళ్ళీ ఏవైతే సూపర్ 6లో చెప్పామో దానికన్నా భిన్నంగా చాలా పథకాలన్నీ కూడా ఈరోజు మేము రిలీజ్ చేసినామని కూడా చెప్పుకోవచ్చు. రండి పల్లెల్లోకి వెళ్దాం, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్దాం, మహిళల దగ్గరికి వెళ్దాం, జెంట్స్ దగ్గరికి వెళ్దాం, పిల్లల దగ్గరికి వెళ్దాం, ముసలాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారని చెప్పలేదు. అన్నా క్యాంటీన్ కూడా మేము పెట్టాం. మా రాప్తాల్లో కూడా ఒకటి అన్నా క్యాంటీన్ ఇచ్చారు. ఇట్లా 175 నియోజకవర్గాల్లో 175 అన్నా క్యాంటీన్లు పెట్టిన నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. ఇంత మంచి పరిపాలన చేస్తుంటే నోటుకొచ్చినట్టు తప్పుడు కూతురని కూరడం ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఇవన్నీ మర్చిపోవాల జనాలు. ఏదైనా మంచి ప్రోగ్రాం పెట్టి ఏదైనా లాంచ్ చేయాలంటే ఆ రోజే రెపరెప అనేది, లేకుంటే అందరినీ కూడా చంపుతామనేది, లేని మా ప్రభుత్వం వస్తుంది చూసుకుంటామనేది ఆఫీసర్లు బెదిరించేది, పోలీసులు బెదిరించేది, ఈ విధంగా చేయడం అది కరెక్ట్ కాదు. పగటి కళలు కనమని జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళ ప్రభుత్వం ఎప్పటికీ రాదని కూడా నేను చెప్తున్నాను. ఫైనల్గా మొన్నటి రోజు గవర్నర్ని కలిసినటువంటి నేపథ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు అయితే మాత్రం తొందరలో లిక్కర్ స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరు ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? ఉండొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ధైర్యంగా లిక్కర్ స్కామ్ కూడా జరిగింది. దానికని చిన్న చిన్న చేపలన్నీ వల్లే పడుతున్నాయి. పెద్ద చేప కూడా తొందరలో కూడా పడుతుందని కూడా చెప్పగలం. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు పెద్ద ఎత్తున అంటే ఒక్కటొక్కటి చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యం, వైసీపీ నాయకులకి ఏమీ మాట్లాడడానికి వీలు లేక ఏదో ఒకటి బురద జల్లుతున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఏదైతుందో లిక్కర్ స్కామ్ అనేది అది ఆషామాషి విషయం కాదు. చాలా ఎంక్వైరీలు జరిగిన తర్వాతనే అరెస్టులు జరుగుతుంటాయి. ఎందుకంటే ఎవరు తప్పు చేస్తే వారిని కూటమి ప్రభుత్వం అది ఎవరి పని వారు చేసుకుంటూ పోతారు అని చెప్పేసి ఒకవైపు చెప్తేనే, ముఖ్యంగా ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి వరకు వస్తే ఆయన తప్పు చేస్తే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అధికారులు అని చెప్పేసి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.